ఫ్రెండ్స్, ఈ సీజన్లో రోజెస్ చాలా బాగా పూస్తాయి అన్నమాట. ఇప్పుడు నుంచి ఒక 3 మంత్స్ వరకు చాలా బాగా పూస్తాయి. చిన్న చిన్న కుండీల్లో కూడా, చిన్న చిన్న బాల్కనీస్ ఉన్నా కూడా రోజెస్ని బాగా పెంచుకోవచ్చు అనమాట. మన గార్డెన్లో కూడా చాలా చిన్న ప్లేస్ అయినా కూడా రోజెస్ బాగా వస్తున్నాయి. కాకపోతే రోజెస్కి మంచి సన్లైట్ ఉండాలి, మంచి ఫర్టిలైజర్స్ కూడా కావాలి. సో ఈరోజు ఏమేం ఫర్టిలైజర్స్, అలాగే సాయిల్ మిక్స్లో ఏమేమి వాడుతున్నామో, అలాగే ఎలాంటి పెస్ట్స్ అటాక్ అవుతాయి, దాని మంచి ఫ్లవర్స్ రావాలంటే ఎలాంటి ఫర్టిలైజర్ వేస్తామో అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. రోజెస్ ఏంటంటే కొంచెం కేర్ ఎక్కువగా కావాలి వాటికి, అండ్ వాటర్ చాలా తక్కువ, ఎంత తక్కువ వేస్తే అంత బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే వాటికి ఫంగస్ అలాంటివన్నీ వచ్చేస్తాయి. బాల్కనీ ఉంటే మాత్రం ఫంగస్ అలాంటివన్నీ ఎక్కువగా వస్తాయి. అయితే మనం నర్సరీ నుంచి తెస్తాం కదా, అవి రీపాటింగ్ వేసేటప్పుడు మంచి సాయిల్ మిక్స్ చేసుకోవాలి. సాయిల్ మిక్స్ ఎక్కువగా అయితే మన కంపోస్టే వాడతాము, అంటే కిచెన్ వేస్ట్ కంపోస్టే వాడతాము. ఒక 50% కంపోస్ట్ వేస్తాము, అలాగే 40% శాండ్ వేస్తాము అనమాట, ఇసుక వేస్తాము. అలాగే ఒక 10% అలాగా కౌడంగ్ కలుపుతాము. ఈ మిశ్రమమే రోజెస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే మనము రోజెస్ అంటే గులాబీలు స్టెమ్ కటింగ్స్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. అంటే దేశీవాలి ఉంటాయి కదా, రెడ్ ఇంకా పింక్, అలాంటివి స్టెమ్ కటింగ్స్తో కూడా బాగా వస్తాయి. స్టెమ్ కటింగ్స్ కూడా చాలా ఈజీగా గ్రో అవుతాయి అనమాట. ఇసుకలో పెడితే మాత్రం చాలా బాగా గ్రో అవుతాయి. వాటిపైన ఏదైనా గ్లాస్ లాంటిది అలాంటిది పెట్టేస్తే చాలా బాగా గ్రో అవుతాయి. రూట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత మనము దాన్ని రీపాటింగ్ చేసేసుకోవచ్చు. రీపాటింగ్ చేసిన తర్వాత నీడలో పెట్టాలి. నీడలో పెట్టిన తర్వాత కొన్ని రోజులకి అది కోలుకుంటుంది అనమాట. అయితే ఈ రోజెస్ వచ్చేసి వీటికి ఫర్టిలైజేషన్ కూడా బాగా ఇవ్వాలి. అయితే వాటరింగ్ చాలా కొంచెం తక్కువ ఇవ్వాలన్నమాట. సన్లైట్ ఉన్న చోట పెట్టుకోవాలి, రోజెస్ బాగా వస్తాయి. అలాగే పూసిన తర్వాత రోజెస్ వాటిని కట్ చేసేసేయాలి, అంటే పూల్ని కట్ చేసేసేయాలి. ఎక్కువగా ఎండిపోక ముందే కట్ చేస్తే బాగుంటుంది. ఎక్కువగా ఎండిపోయిన తర్వాత అయితే వాటికి నెక్స్ట్ బడ్స్ వచ్చేవి లేట్ అవుతాయి అన్నమాట. అలాగే ఎక్కువగా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. గులాబీలు ఏంటంటే మనకి ఒకవేళ చిన్న బాల్కనీ ఉందనుకోండి, వాటికి ఎక్కువ స్పేస్ ఉండదు అనమాట, పెరగడానికి స్పేస్ ఉండదు, ఒకటో రెండో కొమ్మలు ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ప్రూనింగ్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది. ఈ రోజ్ ప్లాంట్ వచ్చేసి దీనికి 2-3 కొమ్మలు ఉన్నాయి. అలాగే కొన్ని కొమ్మలు ఏంటంటే ఎండిపోతూ వస్తున్నాయి అనమాట, అంటే డైబ్యాక్ వచ్చినట్టుగా ఉందన్నమాట. సో దీన్ని ఏం చేయాలంటే మనము మొత్తం ప్రూనింగ్ చేసేసామనుకోండి, ఫ్లవర్స్ అయిపోగానే ప్రూనింగ్ చేసేస్తే ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువగా ఒక్కొక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి పెరగదనమాట. సో అలాంటప్పుడు ఉన్న కొమ్మలనే మనము దాన్ని ప్రూన్ చేయాలి. ఎలా ప్రూన్ చేయాలంటే ఈ పాత లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ అన్నీ తీసేసేయాలన్నమాట జాగ్రత్తగా. ఈ ఇంటర్నోడ్స్ మధ్యలో చిన్న చిన్న లీవ్స్ వస్తూ ఉంటాయి, కొత్త చిగుళ్ళు వస్తుంటాయి. వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా పాత లీవ్స్ అన్నీ మెల్లిగా అలా తీసేయాలన్నమాట. తీసేస్తే కొత్త చిగుళ్ళు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. వస్తూ ఉంటే ఈ గులాబీది ఏంటంటే ఎక్కడైతే చిగురు వస్తుందో ఆ చిగురు వచ్చిన తర్వాత ఆ కొమ్మకి ఖచ్చితంగా ఒక మొగ్గ వస్తుంది అనమాట. అది గులాబీ స్పెషాలిటీ. ఏ కొమ్మకైనా కూడా అది దానికి కొత్త కొమ్మ వచ్చిందంటే దానికి ఒక బడ్ వస్తుంది అనమాట, ఒక మొగ్గ వస్తుంది. సో అలాగే ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసామనుకోండి, మొత్తం టోటల్గా కట్ చేస్తే ఒక్కొక్కసారి డైబ్యాక్ అయిపోతుంది. కాబట్టి ఈ మొక్కకు మాత్రం చాలా చిన్న స్పేసు, ఇంకా 2-3 కొమ్మలు ఉన్నాయి. అలాగే దీంట్లో ఏంటంటే కొన్ని కొమ్మలు ఎండిపోయినట్టుగా ఉన్నాయి, లీవ్స్ అంతా ఫ్రెష్గా లేవన్నమాట. సో అందుకే ఈ ఓన్లీ లీవ్స్ మాత్రమే తీసేస్తున్నాము. ఆకులన్నీ తీసిన తర్వాత కొన్ని 2-3 డేస్కే మంచిగా చిగుళ్ళు వచ్చేస్తుంటాయి.
అయితే ఈ సీజన్లో చలికాలంలో ఎక్కువగా ఏమవుతుందంటే తేమగా ఉండటం వల్ల, లేకపోతే ఎక్కువగా డైరెక్ట్గా ఎండ పడకపోవటం వల్ల, అంటే ఎక్కువగా అయితే బాల్కనీ గార్డెన్స్లోనే ఎక్కువ అవుతుంది ఇది. అదే డైరెక్ట్ సన్లైట్ ఉంటే బహుశా ఇంత పెస్ట్ అటాక్ అవ్వదు, కానీ బాల్కనీ గార్డెన్లో అయితే పెస్ట్ అటాక్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ స్పైడర్స్ అవన్నీ దాన్ని వెబ్స్ అన్ని కట్టుకుంటూ ఉంటాయి. అలా కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వేరే వేరే చిన్న చిన్న పురుగులన్నీ కూడా దాంట్లో చేరిపోతూ ఉంటాయి. సో అలా అలా కాకుండా ఏం చేయాలంటే ఓ చిన్న పెస్ట్ కంట్రోల్ రెమెడీ చేసుకుంటూ ఉండాలి. లేదా అంటే వాటర్ వాష్ చేసేసేయచ్చు, అంటే రెగ్యులర్గా నీళ్లు దానిపైన స్ప్రే చేసేస్తూ ఉంటే తగ్గిపోతుంది. లేదా నీమ్ ఆయిల్ స్ప్రే కూడా చేసుకోవచ్చు. లేదా అంటే ఇంకా ఒక చిన్న పెస్ట్ రిపెలెంట్ ఒకటి చేసుకోవచ్చు. అవి ఎక్కువ చిగుళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఇవి చేయకుండా నార్మల్గా పెస్ట్ అటాక్ రెగ్యులర్గా అయినప్పుడు మాత్రం ఇలాంటివి చేసుకోవచ్చు. ఈ పెస్ట్ రిపెలెంట్ ఏంటంటే దీనికి జనరల్గా అయితే రోజ్ ప్లాంట్కి కాల్షియం ఎక్కువ అవసరం పడుతుంది. అలాగే వాటికి వైరస్ కూడా ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే వీటికి ఏంటంటే బాగా నల్లదోమ అలాంటివి ఎక్కువ అటాక్ అవుతాయి, స్పైడర్స్ ఎక్కువ అటాక్ అవుతాయి. కాబట్టి ఒక చిన్న సొల్యూషన్ చేసుకోవాలి. ఈ సొల్యూషన్ వచ్చేసి దాంట్లో మనం మజ్జిగ వాడతాం అనమాట. అంటే పెరుగు, ఒక చిన్న బౌల్ తీసుకొని పెరుగు తీసుకోవాలి. ఒక్క స్పూన్, అంటే నేను ఒక 2-3 పాట్స్కే వాడుతున్నాను ఇది. అయితే ఒక స్పూన్ పెరుగు తీసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం సున్నం యాడ్ చేస్తున్నాను అనమాట, చిటికెడు సున్నం యాడ్ చేస్తున్నాను. అలాగే దాంట్లో కొంచెం తినే సోడా వేస్తున్నాను. అలాగే ఒక్క డ్రాప్ ఆఫ్ మన లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అంటే విమ్ లిక్విడ్ కానీ అలాంటిది ఏదైనా ఒక చిన్న డ్రాప్ వేస్తున్నాను. చాలా తక్కువ వేయాలన్నమాట అది. అలాగే ఒక్క డ్రాప్ 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తున్నాను, అంటే తినే నూనె ఉంటుంది కదా, వంట నూనె, అది వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసి పెరుగు, పుల్లటి పెరుగు అయితే ఇంకా ఎక్కువగా మంచిగా రెమెడీ ఉంటుందన్నమాట. సో ఇవి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు 1 లీటర్ నీటిలో దీన్ని బాగా డైల్యూట్ చేసేసేయాలి. డైల్యూట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఫిల్టర్ కానీ అలాంటివి చేసుకొని మనం ఇది స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసేసేయాలి. అప్పుడు స్పైడర్స్ అవన్నీ కూడా పోతాయి అన్నమాట. నల్లదోమ ఉంటే అలాంటివన్నీ పోతాయి అన్నమాట. అలాగే చిగుళ్ళ పైన చిన్న చిన్న క్రిములు అవన్నీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అనుకోండి, చీమలు అలాంటివి, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ఎక్కువ లేతగా ఉన్న కొమ్మ చిగుళ్ళకి ఈ సొల్యూషన్ వాడకూడదు. కొంచెం చిగుళ్ళు ఉన్నాయి, ఆకులు బాగా ఫామ్ అయ్యాయి, మొగ్గలు కూడా వస్తున్నాయి అనే టైంలో ఇది వేసుకోవాలన్నమాట. సో ఈ సొల్యూషన్ వేస్తే ఒక 2-3 డేస్కి అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఆయిల్ ఎందుకు వేసామంటే ఆ సొల్యూషన్ ఏదైతే వేసామో అంటే కొమ్మల పైనే ఉండడానికి, ఎందుకంటే మంచు పడి వాటర్తో వెళ్ళిపోతుంది, అందుకే పురుగులు మళ్ళీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే కొంచెం ఆయిల్ యాడ్ చేసామన్నమాట. ఒక 2-3 డేస్కి మంచిగా చిగుళ్ళన్నీ బాగా పెద్దగా పెరిగేటట్టుగా, అలాగే కాల్షియం ఎక్కువ వేస్తుంటాం కదా, అందుకే ఇది బాగా పెరుగుతుంది అనమాట. సో ఇది బాగా క్లియర్గా అయిపోతూ ఉన్న కొద్దీ మనకి బడ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బడ్స్ వచ్చిన తర్వాత బడ్స్ పైన కూడా ఈ బూజు లాంటిది, లేకపోతే బడ్స్ రాలిపోవటము, ఎండిపోవటము అలాంటివి జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మినరల్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. వాటికి ఎరువులు కావాల్సి వస్తుంది ఆ టైంలో. అయితే మనం ఆర్గానిక్ ఎరువులు కూడా వాడతాము. ఎప్పుడైనా మొగ్గలు రాలిపోతున్నాయి అని అంటే ఇలాంటి ఆర్గానిక్ ఎరువులు వాడితే చాలా బాగా వస్తాయి అన్నమాట. రోజెస్ మాత్రం మంచిగా పూలు పూస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ సొల్యూషన్ వచ్చేసి, ఇప్పుడు మనం చెప్పుకున్న సొల్యూషన్ వచ్చేసి ఆకుల పైన తెల్ల తెల్ల మచ్చలు వచ్చినప్పుడు కూడా ఈ సొల్యూషన్ వేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా చలికాలంలో ఎల్లో కలర్ లీవ్స్ అయిపోతాయి, లేకపోతే ఏమవుతాయంటే ఆకులన్నీ పండిపోయి పడిపోతూ ఉంటాయి. దాంట్లో పండిపోయి పడిపోతున్నాయి, ఎల్లో కలర్ అయిపోతున్నాయి అని అంటే వాటికి వాటరింగ్ ఎక్కువైందనమాట. అంటే మనము వాటర్ వేయనవసరం లేదు చలికాలంలో, జనరల్గా వాటర్ వేయనవసరం లేదు. కొంచెం ఒక్కసారి ఒక 3 డేస్కి ఒకసారి వాటర్ వేసేసి ఊరుకోవచ్చు. రోజు వాటర్ వేస్తే ఫంగస్ అటాక్ అయిపోయి రూట్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది, అందుకే లీవ్స్ అన్నీ ఎల్లోగా అయిపోతాయి అనమాట. అలాంటప్పుడు కూడా ఈ సొల్యూషన్ వాడచ్చు ఆకుల పైన. అదే సేమ్ సొల్యూషన్ మనం భూమిలో కూడా వేసుకోవచ్చు, అంటే సాయిల్లో కూడా వేసేయచ్చు అనమాట. కొంచెం లైట్గా చేసుకొని సాయిల్లో వేసుకోవచ్చు, ఎందుకంటే విమ్ లిక్విడ్ సోపు సొల్యూషన్ వాడాం కదా, అందుకే కొంచెం డైల్యూట్ చేసి వేసుకోవాలన్నమాట. అప్పుడు ఫంగస్ కానీ లేకపోతే రూట్ రాట్ ఏదైనా ఉంటా కూడా అది కొంచెం తగ్గిపోతుంది అనమాట.
అయితే సరి అయిన పోషకాలు లేకపోవడం వల్ల కూడా మొగ్గలన్నీ పడిపోతూ ఉంటాయి. ఈ పోషకాలకి ఒక చిన్న ఫర్టిలైజర్ వాడుతున్నాను నేను. ఈ ఫర్టిలైజర్ వల్ల వాటికి బడ్ ఫాలింగ్ అంతా పోతుంది అనమాట. మంచిగా మొగ్గలన్నీ నిలబడతాయి, మళ్ళీ పూత బాగా వస్తుంది అనమాట. ఆర్గానిక్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ వాడుతున్నాను నేను. నైట్రోజన్ కి సంబంధించిన వస్తువులు కొన్ని, అలాగే ఫాస్ఫరస్, పొటాషియం 3 కూడా ఉండేటట్టుగా ఫర్టిలైజర్ చూసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు నైట్రోజన్ కావాలంటే మనకి ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి పల్లీలు అనమాట. పల్లీల్లో నైట్రోజన్ చాలా ఉంటుంది, మనం ఇంట్లో వాడుకుంటాం కదా, అవే పల్లీలు 6 అలాగ ఉన్నాయి. ఎక్కువన్నా పర్లేదు. పల్లీల బదులు మనం నువ్వులు వాడచ్చు, ఫ్లాక్స్ సీడ్ వాడచ్చు, అలాగే ఆవాలు వాడచ్చు. ఇవన్నీ కూడా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ శనగలు కూడా పాడైపోయినాయి అనమాట, చాలా పుచ్చిపోయాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి ఒక 2 స్పూన్స్ అలా వేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో కొన్ని పురుగులు ఉన్నాయి కదా, అవి సెపరేట్ చేసేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ సున్నం అండి, సున్నం కొంచెం ఒక చిటికెడు సున్నం వేస్తున్నాను. వీటిని ఇప్పుడు పౌడర్ చేయాలి. సో అలా వేసేసిన తర్వాత పౌడర్ అయిపోతుంది కదా. ఈ పౌడర్ లో మనం ఇప్పుడు వచ్చేసి కాస్త బెల్లం కలుపుతున్నాము. బెల్లము పాత నల్లగా అయిపోయిన బెల్లం కలుపుతున్నాము. బెల్లం మంచిగా చక్కగా కలిపేసిన తర్వాత ఈ సాయిల్ ఏంటంటే కంపోస్ట్, మనం తయారు చేసిన కంపోస్ట్ ఒకటి, ఆవు పేడ, అలాగే ఇసుక అనమాట. మన సాయిల్ ప్రిపరేషన్లో ఇదే సాయిల్ ఎక్కువ వాడుతుంటాము. దీంట్లో ఆల్రెడీ కౌడంగ్ ఉంది, అంటే ఆవు పేడ ఉంది కాబట్టి దానికి నైట్రోజన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. మనం పల్లీలు తక్కువ వేసాం కదా, అందుకే ఇప్పుడు ఈ నైట్రోజన్ ఈ ఆవు పేడ ద్వారా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మిక్స్ చేస్తున్న సాయిల్ మిక్స్ లో పర్సంటేజ్ వచ్చేసి 50% కంపోస్ట్ వాడాను, అలాగే 40% ఇసుక, ప్లెయిన్ ఇసుక వాడాను, 10% వచ్చేసి ఆవు పేడ వాడాను. సో అదంతా మిక్స్ చేసి పెట్టుకుంటాను రెగ్యులర్ గా. సో దాంట్లో బెల్లము పౌడర్ అంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఈ సాయిల్ లో మిక్స్ చేసేసేయాలి. సాయిల్లో మిక్స్ చేసేసిన తర్వాత మనకి సాయిల్ ప్రిపేర్ అయిపోయినట్టే. దీంట్లో ఆల్రెడీ కౌడంగ్ అంటే ఆవు పేడ ఉంది కాబట్టి నత్రజని ఎంత కావాలో అంత ఉంది. బెల్లం వేసాం కాబట్టి, అలాగే శనగలు ఎక్కువ వేసాం కాబట్టి ఫాస్ఫరస్, పొటాషియం కూడా బాగా దొరుకుతుంది అనమాట. కొంచెం సాయిల్ పక్కకు జరిపి ఆల్రెడీ దాంట్లో కొన్ని మొక్కలు పెరుగుతున్నాయి. సైడ్ కు కొంచెం మట్టి తీసేసి ఈ సాయిల్ మనం ప్రిపేర్ చేసాం కదా, ఫర్టిలైజర్ వచ్చేసి 1 స్పూన్ వేసాము. 1 స్పూన్ వేసి మళ్ళీ దాన్ని కప్పేసేయాలి. సో ఇలాగా చేస్తే మళ్ళీ బడ్స్ అన్ని కూడా నిలబడతాయి, అలాగే వైరస్, ఫంగస్ ఏదైనా ఉంటే కూడా పోతుంది అనమాట. ఈ ఎరువులు వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి మొగ్గలు బాగా పెరుగుతాయి అన్నమాట. అప్పుడు మంచి ఫ్లవరింగ్ వస్తుంది. చిన్న బాల్కనీ అయినా కూడా మంచి ఫ్లవరింగ్ వస్తుంది.